మన రక్షకుడైన క్రీస్తు పేరిట మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ, దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈ ప్రభువుల వారు ప్రారంభించినటువంటి పరిచర్య కానీ, ఆయన బోధన ప్రక్రియ కానీ, ఆయన చేసినటువంటి సూచ్యక్రియలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు కానీ, ఆయన యొక్క క్యారెక్టర్ కానీ, ఆయన యొక్క గుణము కానీ, ఏ విధంగా ప్రభువు తర్వాత శిష్యుల తర్వాత అనేక మంది సువార్థికులకు, అలాగే మరి మిషనరీలకు, అలాగే విశ్వాసులకు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈనాటి వరకు ఎలాగా ఇంపాక్ట్ చేస్తూ ఉంది, ఎలాగ ప్రభావితం చేస్తున్నది ఆయన బోధలు అన్నటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అందులో భాగంగా నేను అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 59-60 వచనంలో మనం చూస్తే, ఇక్కడ స్టెఫెన్ ప్రకటిస్తున్నటువంటి స్టీఫెన్, మనము గ్రీకులో స్టెఫెనోస్ అని అంటాం, అనగా క్రౌన్, కిరీటం అని అర్థం. దేవుని యొక్క బిడ్డలారా, తన 28 సంవత్సరాల వయసులో ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి స్టెఫెను క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నప్పుడు యూదులు ఆయనను దేవునిగా అంగీకరించలేకపోయినారు. ఎందుకంటే దేవుడు ఒక్కడే అన్నటువంటి మోనోథియిజం. బట్ దే డిడ్ నాట్ బిలీవ్ ఆన్ గాడ్ ఆఫ్ ట్రైన్. వారు త్రిత్వ దేవుని గురించినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని నమ్మనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అలాంటప్పుడు మరి ఆది సంఘములో మరి యూదులు ప్రభువును దేవునిగా అంగీకరించక, ఆయన శిలువ మరణం అది వారు ఒక ఓటమిగా భావించినారు వాళ్ళు. కానీ దట్ వాజ్ ఏ విక్టరీ. సో అది ఒక విజయముగా బైబిల్లో చెప్పబడింది. సో ఇలాంటి అన్నీ కూడా వారు అంగీకరించక, శిష్యులనైతేమి, అనేక మంది వ్యక్తులనైతేమి, విశ్వాసులను, సువార్థికులను చిత్రహింసలకు గురి చేసి వాళ్ళందరూ కూడా ఎంతోమంది క్రీస్తు అనుచరులు హతసాక్షులుగా గురవునట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు అనుచరులు, క్రీస్తును హత్తుకున్నటువంటి వారిని మనం క్రిస్టియన్ అని అంటాం. క్రిస్టియన్ అంటే మనం చూస్తే చాలామంది ఇది ఒక మతానికి ఆపాదించడం మనం చూస్తాం. యాక్చువల్గా క్రిస్టియన్ అనేటటువంటి పదము లాటిన్లో నుంచి వచ్చిన క్రైస్ట్ అయానోస్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. క్రైస్ట్ అయానోస్, క్రైస్ట్ అంటే క్రీస్తు, అయానోస్ AINOS, అయానోస్ అనే లాటిన్ పదానికి అడరెంట్ అని అర్థం. కనుక క్రిస్టియన్ అంటే ద అడరెంట్ ఆఫ్ క్రైస్ట్, వన్ హూ ఫాలో ద క్రైస్ట్. ఎవరైతే క్రీస్తును హత్తుకొని జీవిస్తాడో, క్రీస్తు బోధలను అనుసరిస్తూ జీవిస్తుంటాడో అలాంటి వాడిని క్రిస్టియన్ అని అంటాం. క్రిస్టియన్ అంటే అదేదో అని అనడానికి మనం వీళ్ళు ఏదో పెద్ద మర్మపూరితమైనది అన్నటువంటి ఆలోచన కాకుండా, మన భాషల్లో మనం చూస్తే, మన వాడుక భాషలో క్రీస్తు అను ఒకరిని హత్తుకొని జీవించేవాడిని క్రైస్ట్ అయానోస్ అనే లాటిన్ పదం నుంచి క్రిస్టియన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం వస్తే తెలుగులో క్రైస్తవుడు అని అన్నారు. మొట్టమొదటిగా బైబిల్లో అంతియొకలో మొదటిగా శిష్యులు క్రైస్తవులు అని అనబడ్డారు. శిష్యులు క్రీస్తు అనుచరులు, క్రీస్తును హత్తుకొని జీవించేవాళ్ళు, క్రీస్తు చెప్పినట్టు జీవించేవారు, క్రీస్తును ఒకని పక్షంగా ఉన్నటువంటి వారిలో మన శిష్యులుగా మనం చూస్తాం. ఆ తర్వాత అనేక మంది ఆయనను హత్తుకొని జీవించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. స్టెఫెను బోధ మనం చూస్తే చాలా ఎంతో ఒక బలమైనటువంటి పరిచర్య స్టెఫెను చేస్తే, అది యూదులకు వారు యూదులు విభేదించినారు ఆ పరిచర్యను. అలాంటి సమయంలో స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నము జరిగింది. దేవుని యొక్క బిడ్డ, అలాంటి భాగంలో 59-60 అధ్యాయము అపొస్తలుల కార్యం 7:59-60లో ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో. ఇక్కడ స్టెఫెనును సమాజము వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు స్టెఫెను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో. సో ఈ పరిచర్య, ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది మనం ఆలోచన చేస్తే, సో ఇట్ వాజ్ కమింగ్ ఫ్రమ్ ద క్రాస్. ఇది సిలువ నుంచి వస్తున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం. తండ్రి సిలువలో ప్రభు చివరి మాట పలుకుతూ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నటువంటి మాట. ఇక్కడ అది ఆయన బోధన అయితేమి, ఆయన పలికిన 7 మాటలు అయితేమి, ఆయన యొక్క 3.5 ఒక గొప్ప పరిచర్య అయితేమి, ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి
సంప్రాప్తిస్తుంది. ఒకరి నుంచి ఒకరికి ప్రభావితం, ఆయన బోధ ఎలాగా ప్రభావితం చేసిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే 59లో నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో ప్రభు అని చెప్పేసి స్టెఫెను ఇక్కడ పలకటం మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 60 వచనంలో మనం చూస్తే అతడు మోకాళ్ళుని శత్రువులు స్టెఫెను బోధను విభేదించి స్టెఫెను రాళ్లతో కొట్టడానికి, అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అతడు దేవుని పేరిట మోకరించినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, అని మనము చూస్తే చాలాసార్లు దేవుడు ఇక్కడ ఆయనకు క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ఆయన ప్రాముఖ్యత ఇస్తాడు. అందుకే ఆయన అంటాడు, ఎక్కడ 1,00,000 మంది 2,00,000 మంది ఉంటారో అన్నటువంటి దానికంటే ఎక్కడ 2-3 నా పేట కూడి స్తుతిస్తుంటారో వారి మధ్యలో నేను ఉంటానని అంటాడు. అలాగే మనం చూస్తే క్వాలిటీ గురించి ఆయన మాట్లాడతాడు. అది ఏంటంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నటువంటి విషయం. సో ఇక్కడ స్టెఫెను చేస్తున్నటువంటి పని ఏంటంటే, హింసాత్మకమైనటువంటి వాతావరణం మధ్యలో స్టెఫెను మోకరించి ఒక సంఘాన్ని స్థాపించడానికి అక్కడ సమాధాన సంబంధం, చర్చ్ ఆఫ్ పీస్, ఒక సమాధాన సంబంధమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఫామ్ చేయడానికి స్టెఫెను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క రాళ్ళు పడుతూ ఉన్నాయి, రక్తసిక్తమైనటువంటి దేహం ఉంది, యవన ప్రాయంలో ఉన్నాడు, వాళ్ళకు ప్రతిఘటించగలిగినటువంటి ఆ యొక్క బలం ఉన్నది, ఆ శక్తి ఉన్నది, ఆ ధైర్యం ఉన్నది, యవన ప్రాయం ఉన్నది. అయినా కానీ క్రీస్తు కొరకు అతడు బై స్టోనింగ్ ద్వారా, అతడు రాళ్లతో కొట్టబట్టడం ద్వారా, అతడు రక్తసిక్తమైనటువంటి దేహంతో మొత్తం కూడా దేహంలో ఏ స్థలంలో ఎప్పుడు ఏ రాయి తగులుతుందో తెలియక మరి రక్తసిక్తమైనటువంటి దేహంతో స్టెఫెను ఉంటూ కూడా అతడు మోకరించి, క్రీస్తు పేరిట మోకరించి, ఆయన మోకరించిన తర్వాత ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. సో పైన 59వ వచనంలో నా ఆత్మను చేర్చుకో అని ప్రభు శిలువలో పలికిన మాట, నీ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నటువంటి మాట. రెండో మాట, యేసు ప్రభు శిలువలో పలికిన మాట, క్షమాపణ గురించినటువంటి మాట. 60వ వచనంలో స్టెఫెను అపోస్తల కార్యం 7:60లో మనం చూస్తే అతడు మోకాళ్ళుని, హీ వాంటెడ్ టు క్రియేట్ ఏ చర్చ్ ఆఫ్ పీస్. స్టెఫెను ఒక శాంతి సమాధాన సంబంధమైనటువంటి సంఘాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తూ, ప్రభువా నన్ను కొట్టేటటువంటి వారిని, నా మీద ద్వేషంతో ఉన్నటువంటి వారు, నన్ను రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళను నువ్వు శత్రువుగా చూడొద్దు, నీవు వారిని సమాధానంగా చూడు అని దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ నన్ను రాళ్ళతో కొట్టే వారిని ఈ పాపము వారి మీద మోపకమని గొప్ప శబ్దముతో పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ద ఇంపాక్ట్ ఆఫ్ ద మిషన్ ఆఫ్ క్రీస్తు యొక్క మిషనరీ ప్రేషితోద్యము, ఆయన పరిచర్య, ఆయన గుణగణాలు, ఆయన బోధనా అంశాలు ఏ విధంగా ఒకరి తర్వాత ఒకరికి ప్రభావితము చూపుతున్నాయో అన్న విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక స్టెఫెను హింసాత్మకమైనటువంటి వాతావరణం మధ్యలో మోకరించి, రాళ్ళు మీన పడుతున్నా, రక్తము దేహం నుంచి రక్తము స్రవిస్తూ ఉన్నా కానీ ఆయన మోకరించినప్పటికీ కూడా ఆయన మీద రాళ్ళు పడి ఉండొచ్చు. క్రీస్తు నామంలో మోకరించి వారికి క్షమించమని ప్రార్థన చేసే క్రమంలో కూడా రాళ్ళు పడుతున్నప్పటికీ కూడా, గాయపడుతున్న ఆ నొప్పి, ఆ వేదన, ఆ బాధ భరిస్తూ కూడా ఏ విధంగా అతడు ఆ యొక్క శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్న వారి మీద ఈ పాపము మోపకమని. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రభు యొక్క ఇంపాక్ట్ ఆఫ్ మిషన్, ప్రభు యొక్క మిషనరీ ప్రభావం, ఆయన చేసినటువంటి పరిచర్య ప్రభావం ఏ విధంగా ప్రభు ఆరోహణ తదనంతరము అది ఒకరి నుంచి ఒకరికి, విశ్వాసం నుంచి ఇంకొక ప్రభువు నమ్మినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏ విధంగా అలవర్చబడుతుంది అన్న విషయాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేస్తున్నాం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, రాళ్ళు మీద పడుచున్నాం, మోకరించి మోకాళ్ళని వారి క్షమాపణ కోరినాడు. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ప్రభు కొరకు బాధపడుచున్నా, ప్రభు కొరకు అవమానపరుచు ఉన్నా, మన జీవన సంబంధమైన విషయాలలో కానీ, లేకపోతే ఇంకా తదితర విషయాలలో కానీ నువ్వు నష్టపోతున్నా, కష్టపడుచున్నా, ఏ విధంలో కానీ మనము హింసాత్మకమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ మోకరించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ప్రభు అక్కడ మనల్ని తన సింహాసనం మీద కూర్చుండబెడతాడు అన్నటువంటి ఆ యొక్క గొప్ప నమ్మకం, విశ్వాసంతో మనము జీవించుదాం దేవుని యొక్క బిడ్డలారా. కనుక క్రియేట్ ఏ చర్చ్ ఆఫ్ పీస్, ఈ మాటలు దేవుడు మన హృదయంలో
ఫలింపచేసి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.